వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అనేది నా ప్రశ్న. ఒక్క నిమిషం ఉమేష్ గారు, మనతో అనలిస్ట్ రాజేష్ గారు ఉన్నారు, అఫ్సాన్ రాజేష్ గారు. ఒకసారి వారి ఒపీనియన్ ఏంటి ఒకసారి తీసుకుంటారు. రాజేష్ గారు, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఆయనకి బెయిల్ దక్కి ఇప్పటికీ 11 సంవత్సరాల 4 నెలల 18 రోజులైంది. అవును. అయితే ఇటువంటి కేసుల్లో వేగవంతంగా విచారణ జరగాలి అని చెప్పని గతంలో సిబిఐ కోర్టుని 2024 ఫిబ్రవరి ఆఖరికి ఆయన మీద నమోదై ఉన్న క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ మొత్తం కూడా డిస్పోజ్ చేసి ఐదర్ ఎల్లో చేయటమా డిసెల్లో చేయటమా ఏదో ఒక నిర్ణయం అయితే వెలువరించమని చెప్పని ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ గౌరవ హైకోర్టు ద్వారా సిబిఐ కోర్టుకి ఇవ్వడం జరిగింది. అయితే 2024 ఫిబ్రవరికి జడ్జిమెంట్లు ఇవ్వాల్సిన స్టేజ్ లో అప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి ఆ కేసులు విచారణ వింటున్న జడ్జి రమేష్ గారు, ఇన్ని కేసుల్లో జడ్జిమెంట్ నేను డిక్టేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నాకు ఇంకో 2 నెలలు అదనంగా టైం కావాలి అని చెప్పని ఏప్రిల్ 30 2024 దాకా ఎక్స్టెండెడ్ టైం తీసుకోవడం జరిగింది. దురదృష్టకరం ఏంటంటే ఆ 2024 ఏప్రిల్ 30కి ఆయన తీర్పు ఇవ్వటానికి ముందు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేశారు. అంటే అప్పటికి 2 సంవత్సరాలుగా వారే కేసులు వింటా ఉన్నారు. ఒకవేళ ఆయన ట్రాన్స్ఫర్ చేసిన పక్షంలో కొత్తగా వచ్చే జడ్జి గారు మళ్ళీ రెడ్డొచ్చి మొదలాడని చెప్పని మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. అటువంటిప్పుడు హైకోర్టు ద్వారా ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ లో వర్క్ చేస్తున్న జడ్జి గారిని ట్రాన్స్ఫర్ నిర్ణయం తీసుకుంది ఎవరు? మరి ఇవాళ ఈ డిలేకి బాధ్యులు ఎవరు? ఇదే సందర్భంలో మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తే వెళ్ళారు, జడ్జిమెంట్ ఇచ్చాలండి అని అడిగితే ఆయన సింపుల్ గా, అంటే అప్పటికి 2 నెలలు అదనంగా టైం తీసుకుని ఉన్న ఆయన అనారోగ్య కారణంగా నేను జడ్జిమెంట్లు డిక్టేట్ చేయడం నాకు సాధ్యపడలేదు అని చెప్పని సింపుల్ గా రిలీవ్ అయ్యి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చిన కొత్త జడ్జి గారు మళ్ళీ మొదటి నుంచి వెంట మొదలు పెట్టారు. అంటే ఈ లేట్ కి బాధ్యులు ఎవరు? నిర్ణయం తీసుకుంటుంది ఎవరు? ఒక సామాన్యుడి ప్రాబ్లం ఏంటంటే అందరూ ప్రశ్నించే వాళ్ళే, సమాధానం ఎక్కడ ఉందో అర్థం కావటం నాకు. చివరికి కోర్టు మీలాంటి నాలాంటి సామాన్యుడికి బయట నుంచి చూసే వాళ్ళకి అనేది అడ్వాంటేజ్ వాళ్ళకి దొరుకుతా ఉంది కాబట్టి వ్యవస్థలు మేనేజ్ చేయగలుగుతున్నారన్న అభిప్రాయం కలగటం లేదా? అభిప్రాయం కలగడం ఏంటి? అది నిజం కదా. అభిప్రాయం కలగడం లేదు, ఇది నిజమే. అభిప్రాయం కలగడం ఏంటి? ఇట్ ఈస్ విచ్ ఇస్ ఫ్యాక్ట్. అందులో అభిప్రాయం కలగడాలు సన్నాయి నొక్కులు లేవు. కాబట్టి ఇప్పుడు విచారిస్తున్న జడ్జి గారిని అయినా సరే వీటిని ఒక లాజికల్ కన్క్లూషన్ కి తీసుకొచ్చే లోపు ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు కాదండి, ఇప్పుడు హానరబుల్ సుప్రీంకోర్టు ఇవాళ కూడా కొన్ని కామెంట్స్ చేసింది. ఇప్పుడేమన్నా స్పీడప్ అవుద్దేమో చూద్దాం. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు, ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు అన్న